క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు ఈ వీడియో క్లిప్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ధ్యానము చేద్దాము. మరి దావీదు కీర్తన 103వ కీర్తనలో అక్కడ చక్కని మాటలు మనకు కనబడుతున్నాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు ఆ యొక్క కీర్తనలో దేవుణ్ణి ఎంతగానో మరి ఘనపరుస్తున్నాడు. నిజంగా దావీదు యొక్క జీవితాన్ని గనక మనం చూసుకున్నట్లయితే దావీదు జీవితంలో దేవుడు ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. మరి గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదును దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడో మనందరికీ తెలుసు. సింహాసనము మీద కూర్చుండబెట్టి ఆయన ఆ ప్రజలందరికీ మరి రాజుగా దేవుడు నియమించి ఉన్నాడు. నిజంగా దావీదు స్థితి మారిన తన హృదయంలో మాత్రము దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆసక్తి, దేవుడు చేసిన మేలులను మరచిపోని వాడై ఉండి తన ప్రాణానికి తను బోధ చేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చూడండి, తన ప్రాణానికి తను బోధ చేయుచున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి, దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలని నీ ప్రాణానికి నువ్వు బోధ చేసుకుంటున్నావా? దావీదైతే తన ప్రాణానికి తను బోధ చేస్తూ ఆయన చేసిన ఉపకారములలో నీవు దేనిని మరువకుము అంటున్నాడు. నిజంగా దావీదు జీవితంలో ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు, ఆ గొర్రెలను కాచుకుంటున్నటువంటి సమయంలో సింహములు, భయంకరమైనటువంటి క్రూర మృగాలు వచ్చినప్పుడు దావీదు పక్షాన దేవుడు నిలబడి దావీదును కాపాడాడు. అంతేకాదు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ మరి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి గొల్యాతును మరి సంహరించడానికి దేవుడు దావీదు పట్ల నిలబడ్డాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. ఈనాడు చాలా మంది దేవుడు చేసిన మేలులను మరిచిపోతున్నారు, దేవుడు చూపిన ప్రేమను మరిచిపోతున్నారు, దేవుడు పంచిన ఆదరణను మరిచిపోయి ఈ లోక స్నేహముల కొరకు, ఈ లోకములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమని ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులెడుతున్నారు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులు మరిచిపోకుండా నువ్వు నిత్యము దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, నువ్వు దేవుని యొక్క మేలులను అనేకులకు మరి ప్రచురించినప్పుడు నీ నామాన్ని ఆయన ఘనపరుస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరచెదనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఘనపరచబడాలంటే నీవు ఆయనను స్తుతించాలి, నువ్వు ఆయనను ఆరాధించాలి. కాబట్టి దావీదు తన ప్రాణానికి తాను బోధ చేసుకున్నట్లు మన ప్రాణానికి మనము బోధ చేస్తూ ఆయన చేసిన మేలులను మరిచిపోకుండా ఎల్ల వేళలా ఆయనకు కృతజ్ఞులమై జీవిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ మాటలతో దేవుడు మనలను ధైర్యపరుస్తున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. దయతో అందరూ తలలు వంచండి. ప్రభువా, ఈరోజు 103వ కీర్తన ద్వారా నాయనా దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము అని తన ప్రాణానికి తను బోధ చేస్తున్నట్లుగా మేము కూడా మా జీవితంలో నువ్వు చేసిన మేలులు మరచిపోకుండా నీకు కృతజ్ఞులమై జీవిస్తూ ముందుకు వెళ్ళే భాగ్యమును దయచేయమని, ఎంతమంది బిడ్డలైతే మాటలు విన్నారో వారిని ధైర్యపరచమని, కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఎల్రోయి చర్చ్ వరంగల్ ఈ యొక్క పేరు మీద యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాము. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సహకారాన్ని మాకు అందించండి. మీకోసం నిత్యము నేను మా ప్రార్థన బృందాలు ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.